మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, వస్తాను. లోపల ఆనందంగా ఉన్న నీ కూతురు ఈ కొబ్బరి చిప్ప తొక్కగానే నువ్వు పెట్టే గావు కేకకి ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో చూడు. గాయత్రి, గాయత్రి, గాయత్రి! అయ్యో! ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? అక్కడ కొబ్బరి చిప్ప ఉందని చెప్తే సరిపోయేది కదా. ఇప్పుడు చూడు, అనవసరంగా చేతి గాయమైంది. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకోపో. గాయత్రి! అయ్యో గాయత్రి, ఏమైందమ్మా? కాలు బెణికిందమ్మా, చాలా నొప్పిగా ఉంది. ఏం పర్లేదమ్మా, అయినా చూసుకోవాలి కదా. ఎందుకంత హడావిడి? చూడు, అనవసరంగా కాలు బెణికింది. అమ్మా, చాలా నొప్పిగా ఉందమ్మా. చూసావా రాధా, రక్తం కారుతున్న నిన్ను పట్టించుకోకుండా కాలు బెణికిన నన్నెలా చూసుకుంటుందో. ఇప్పటి వరకు ఆనందంగా నవ్వుతూ ఉన్నావు కదా, ఇప్పుడు ఏడుస్తూ బాధపడు. అమ్మా, నొప్పిగా ఉందమ్మా. అయ్యో! పద గాయత్రి, నీకు బామ్ రాస్తాను. పద, లే, మెల్లగా. కొంచెం ఓర్చుకో. వెళ్ళి దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ చేసుకోమని చెప్తుంటే ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేంటి? చెప్తే వినిపించలేదా, లేక అర్థం కాలేదా? ముందు వెళ్ళి గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసుకోపో. వెళ్ళు. పద గాయత్రి. నాకు దక్కాల్సిన నా కన్ను తల్లి ప్రేమానురాగాలు ఈ మోసగత్తె సత్యకి దక్కుతున్నాయి.
ఈ సత్య చేసిన మోసాన్ని గుర్తించలేని అమ్మ నన్ను అపార్థం చేసుకుంటోంది. గాయత్రి, అయ్యో నా మనవరాలికి ఏమైంది? ఆ రక్తం ఏంటి? చూసావన్నానమ్మా, కన్న తల్లికి దగ్గరవ్వాలని చూస్తున్నా నన్ను కనికరం లేకుండా ఆ దేవుడు ఇంకెక్కువ దూరం చేస్తున్నాడు. అమ్మ కాలికి గాయం చేయాలన్న ఆ సత్య కుట్ర నుండి తప్పించటానికి జరిగిన ఈ గాయాన్ని కూడా నా స్వార్థం కోసం చేశాను అనుకుంది. నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలి? నానమ్మా, నువ్వు తొందరగా మాట్లాడు నానమ్మా. నువ్వు త్వరగా కోలుకొని నేనే ఈ ఇంటి కూతున్నన్న నిజాన్ని అందరికీ చెప్పు నానమ్మా. అమ్మ చేసుకుంటున్న అపార్థాలని నేను తట్టుకోలేకపోతున్నాను. 20 ఏళ్ళు దూరం అయి తిరిగి వచ్చిన నిన్ను మహారాణిలా చూసుకోవాల్సింది పోయి ఆ సత్యని గాయత్రి అనుకోని భ్రమలో నీకు అన్యాయం జరుగుతుంది. నిజం తెలిసిన నేనేమో సచ్చిన శవంలో పడున్నాను. భగవంతుడా, ఏంటి కర్మ మాకు? అక్క, నానమ్మ కోసం వేన్నీళ్ళు తీసుకొచ్చాను. అక్క, ఏంటక్క ఇంత రక్తం కారుతుంది? ఏం పట్టనట్టున్నావేంటక్క? చాలా ఏం కాలేదు రోషన్, చిన్న దెబ్బే కదా. ఏంటక్క చిన్న దెబ్బ? అసలే బావ ఊరెళ్ళేటప్పుడు మరీ చెప్పెళ్ళాడు. ఏదో పరధ్యానంలో ఉండి ఏదో ఒకటి చేసుకుంటుంది అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. బావ చెప్పినట్టుగానే నువ్వు దెబ్బ తగిలించుకున్నావు. అయ్యో రోషన్, అంత కంగారు పడాల్సిందేమీ లేదు. చిన్న దెబ్బే అంటున్నాను కదా. దెబ్బ చిన్నదో పెద్దదో అక్క, అదంతా నాకు తెలియదు. బావ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పెళ్ళాడక్క. జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. ఈ విషయం బావకు తెలిస్తే నా మీద కోపడ్డం కాదు, కొట్టినా కొడతాడక్క. ఆ విషయం నీకు తెలియదక్క. చూడు రాధా, నువ్వు ఇలా ఫొటోస్ చూస్తూ పరధ్యానంగా ఉంటే ఎలా చెప్పు? అయినా నేను ఈరోజు ఉండట్లేదు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఈ ఫొటోస్ చూస్తూ నీ మనసును పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వెళ్తున్నప్పుడు నా ఫొటోస్ నువ్వు తీసుకెళ్ళినా ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నేనంటే నీకు ఎంత కేరో అర్థమవుతుంది మనోహర్. చెయ్యి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా వెళ్ళింది నా కన్న తల్లి. కానీ నువ్వు నాకు ఏమవుతుందో అని రోషన్కి చెప్పి వెళ్ళావు.